అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములలో రేపల్లెవాడ జలక్రీడల నోము కూడా ముఖ్యమైన నోము. ఇది సామూహికంగా నోముకుంటారు లేదా జంట నోము. ఈ నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి 26 చాటలు. చాటలకు చక్కగా పసుపు రాసి కళ్యాణ తిలకం పెట్టుకోవాలి. ఇంకా వాటిలోకి వచ్చేసి బొట్టు పెట్టే సామాగ్రి అద్దము, దువ్వెన, పసుపు కుంకుమ ప్యాకెట్లు, కాటిక డబ్బి, ఇంకా పౌడరు, పఫ్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఒడిబియ్యం సామాగ్రి అన్నీ కలిపి పెట్టుకోవాలి. అంటే కూసన్నాలు, కుడకలు, కజ్జర పండ్లు, పూకలు, దువ్వెన, అద్దము ఇవన్నీ కూడా ఒడిబియ్యంలో వేసి ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటివి మొత్తం 13 ఒడిబియ్యం ప్యాకెట్లు, 13 బొట్టు పెట్టెలు పెట్టుకోవాలి. ఇంకా వాటిలోకి పుస్తే మెట్టెలు అంటే 13 చాటల్లోకి పుస్తే మెట్టెలు పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక చాటలోకి ఈ బొట్టు పెట్టే సామాగ్రి, ఒడిబియ్యం, పుస్తే మెట్టెలు, బ్లౌజ్ పీసులు ఇవన్నీ పెట్టుకొని ఇంకొక చాట పైన కప్పుతారు లేదా ఈ విధంగా ఫోటోలో చూయించినట్టు కూడా పెట్టుకుంటారు. ఇలా మొత్తం 26 చాటలను 13 సెట్లుగా చేసుకొని 13 బొట్టు పెట్టెలు, 13 ఒడిబియ్యం ప్యాకెట్లు, 13 జతల పుస్తే మెట్టెలు, జాకెట్ బట్టలు కానీ చీరలు కానీ పెట్టుకొని జంటగా కూర్చొని గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. ఈ నోముకునే మహిళ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా తయారీ జడలో పూలు పెట్టుకొని ముక్కుకు ముక్కుపోగు పెట్టుకొని కాళ్ళకు పసుపు పారాని పెట్టుకోవాలి. ఇంకా ఉలాటం కూడా వేసుకోవాలి. ఈ విధంగా జంటగా కూర్చొని గౌరమ్మను పెట్టి నోముకుంటారు. ఈ రేపల్లవాడ నోముతో పాటు జలక్రీడల నోము కూడా నోముకుంటారు. దీనికి వచ్చేసి 13 చెంబులు కానీ కటోరలు కానీ తీసుకోవాలి. అందులోకి చల్ల కవ్వాలు తీసుకోవాలి. అందులో కొంచెం పెరుగు లేదా మజ్జిగ పోస్తారు. వీటిపైన కూడా గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. ఎలాగో పందిరి వేస్తారు, పందిట్లోనే నోముకుంటారు కదా అని చెప్పేసి పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు నోము కూడా నోముకున్నారండి. కిలోంబో పసుపు తీసుకోవాలి. పందిట్లో పచ్చి పసుపు అంటే ఏదైనా జబ్బగిన్నె కానీ లేదా స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని కిలోంబో పసుపు పెట్టి తడిపి పెట్టుకోవాలి. అంటే అంతా పాడవుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో కొద్దిగా పసుపు తడిపి పెట్టి మిగతా అంతా పొడి పసుపు అదే విధంగా పెట్టుకుంటున్నారు. మూకిట్లో ముద్ద పసుపు అంటే పందిరి ముంగల మూకుడు పెట్టి అందులో కిలోంబో పసుపు పెట్టి గౌరమ్మను పెట్టుకుంటారు. ఇక్కడ రెండింటి పైన కూడా గౌరమ్మలు పెట్టుకొని నోముకొని తల్లిగారికి ఇస్తారట. పందిట్లో ఉన్న పచ్చి పసుపు మనం ఉంచుకొని మూకుట్లో ఉన్న ముద్ద పసుపును తల్లిగారికి ఇవ్వాలంట. ఈ విధంగా సామూహికంగా రేపల్లెవాడ జలక్రీడలు ఇంకా పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు నోము కూడా నోముకున్నారు.